హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, వయసులో ఉన్న పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు ఓన్లీ డిన్నర్ చేసి వస్తారా? వాళ్ళు బయట కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా ఎంజాయ్ చేస్తూ వస్తారులే అపర్ణ అనేసి అపర్ణకి చెప్తుంది. అప్పుడు అపర్ణ అంటుంది, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అత్తయ్య, ఇంకా రావట్లేదు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేశామని, అలా సర్ప్రైజ్ ఇద్దామని మనం చూస్తున్నాం కదా అని అంటుంది అపర్ణ. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ, అవును అన్నీ అరేంజ్ చేసి పెట్టాం కదా, అన్నీ అరేంజ్ చేసే ఉన్నాయి, వస్తారులే అని అంటుంది. అది పక్కన పెడితే నేను కావ్యని చాలా మోసం చేశాను అత్తయ్య, తను చాలా బాధపడ్డది, నేను చాలా బాధ పెట్టాను, తనను అసలు అర్థం చేసుకోలేదు. నేను తనను అంతలా ద్వేషించినా కూడా తను మాత్రం నా పైన ప్రేమనే చూపించింది అత్తయ్య. అంతలా ద్వేషించే మనిషి పైన ప్రేమ ఇలా చూపిస్తారు, తను నటిస్తుంది అనేసి తనను బాగా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది తన గుణం గురించి. ఇప్పటి నుంచి అయినా నా కోడల్ని చాలా బాగా చూసుకుంటాను, తన ఆనందమే నా ఆనందం అని చెప్తుంది అపర్ణ. అప్పుడు అపర్ణ వల్ల అత్తయ్య, నువ్వు ఇప్పటికైనా మారిపోయావు, నాకు చాలా సంతోషంగా ఉంది అపర్ణ అని అంటుంది. కావ్య రాజ్ వాళ్ళకి బూత్ బంగ్లాలో ఫస్ట్ నైట్ జరిగిపోతుంది. మార్నింగ్ అవుతుంది. రాజ్ లేస్తాడు. లేచి కావ్యని ముద్దు పెట్టుకొని బయటికి వస్తాడు. మెల్లగా తను లేచి కావ్యకు బెడ్షీట్ కప్పేసి తను మెల్లగా బయటికి వస్తాడు. అంతలోనే కావ్య కూడా మెలకువ వస్తుంది. తను కూడా అదేంటి ఇక్కడ ఈ ప్రదేశంలో బెడ్షీట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి అని డౌట్ పడుతూ మెల్లగా లేచి బయటికి వస్తుంది కావ్య. రాజ్ మెల్లగా బయటికి మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటాడు. అక్కడ అరేంజ్మెంట్ చేసిన ఒక అతను వచ్చి రాజ్ని గట్టిగా అరుస్తాడు. తను మళ్ళీ భయపడతాడు. ఏంటి సార్ ఇలా ఉన్నాయి మా అరేంజ్మెంట్స్ అని అడుగుతాడు. ఏంట్రా నువ్వు చేసింది అనేసి కాలర్ పట్టుకుంటాడు. నేనేం చేయమన్నాను, నువ్వేం చేసావు? అసలు భయపెట్టమంటే నువ్వు నా పక్కకి వెళ్ళి నన్నే భయపెట్టిస్తావా? నేను మొత్తుకునేసరికి తను కూడా అరిచింది. మేడం అయితే భయపడ్డది కదా సార్ అనేసి అంటాడు అతను. తను భయపడలేదురా, నువ్వు నన్ను భయపెట్టిస్తే నేను మొత్తుకునేసరికి తను కూడా అరిచింది అనేసి అంటాడు రాజ్. సరేలేండి సార్, ఇంకా అయినా వర్షం కురిపించమంటే అలా 2 drops కురిపిస్తావారా, అది వర్షమారా అనేసి అంటాడు రాజ్. కాదు సార్, అక్కడ పైపులో లీకేజీ ఏదో జామ్ అయ్యేసి అలా వాటర్ రాలేదు, మళ్ళీ తర్వాత ఫుల్ వర్షమే వచ్చింది కదా సార్, తర్వాత చూసుకోలేదా అనేసి అంటాడు. తర్వాత మేము చూసేలా లేంలే అనేసి అంటాడు రాజ్. సర్లేండి సార్, మేము చేసిన దానికి మాకు అంతగా ప్రతిఫలం ఇవ్వండి సార్, కొంచెం చూసి ఇవ్వండి సార్ డబ్బులు అనేసి అంటాడు. సర్లే మీ కష్టం నాకెందుకు అనేసి రాజ్ అతనికి మనీ ఇస్తాడు. అంతలో కావ్య లేచి బయటకు వస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేది అంతా కావ్య చూస్తుంది. రాజ్ దగ్గరికి వచ్చిన అతను ఇలా అంటాడు, ఈసారి ఇలా చేసాం, మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకున్నప్పుడు ఇక్కడికే రండి సార్, ఇంకా అప్పుడు చాలా బాగా అరేంజ్ చేస్తామని అంటాడు. అప్పుడు రాజ్ ఇలా అంటాడు, ఫస్ట్ నైట్ లైఫ్లో ఒకేసారి చేసుకుంటారా, మళ్ళీ చేసుకోరు అనేసి చెప్పి తనతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళని చూస్తూనే ఉంటుంది. తను డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ వెనుకకు తిరిగి చూసే అందులో కావ్య అగుపిస్తుంది. అలా షాక్ అవుతాడు. కావ్య రాజ్ దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు చేసింది, ఇదా నువ్వు చేసింది, ఈ బూత్ బంగ్లాకి నన్ను తీసుకొస్తావా, కావాలని ఇలా చేసావా, నిన్న నన్ను సిస్టర్ని చేసావు, తర్వాత నాన్నమ్మని ముసలమ్మాయిని చేసావు, నువ్వు ముసలి తాతవి అయిపోయావు, నన్ను షష్టిపూర్తి కూడా జరిపించేసావు, మరి తర్వాత కార్ కావాలనే అలా ఆపేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తావా, నీకు వేరే ప్లేస్ ఏం దొరకలేదా, ఇది ఏమైనా రెస్టారెంటా, ఇది ఏమైనా ఫామ్ హౌసా అనేసి తను తిడుతూనే ఉంటుంది కావ్య రాజ్ని. తను ఎంత ఆపాలని చూసినా కూడా ఆగదు. నన్ను ఎందుకు ఇలా బూత్ బంగ్లాకి తీసుకొచ్చావు, నేనేమని చెప్పుకోవాలి, ఎవరికైనా ఫస్ట్ నైట్ అంటే చాలా హ్యాపీగా ఎక్కడో జరిగిపోతుంది, కానీ నాకు ఈ దయ్యాల కొంపలో తీసుకొచ్చి చేస్తావా నువ్వు, నేను నా ఫ్యూచర్లో నా పిల్లలు నీకు ఎక్కడ ఫస్ట్ నైట్ జరిగిందంటే నేనేం చెప్పాలి అనేసి అంటుంది. అప్పుడు రాజ్ అంటాడు, పిల్లలు ఎందుకు అడుగుతారే ఫస్ట్ నైట్ గురించి అంటే, సర్లే మీరు ఆపండి, మీరు అలా కవర్ చేసుకోకండి, సరేలే వెళ్దాం పదా అనేసి అంటాడు రాజ్. ఏంటి మళ్ళీ కవర్ చేస్తున్నారా, నేను ఈ విషయాలు అన్నీ నానమ్మకి అత్తమ్మకి చెప్పేస్తాను, మీ గురించి జరిగిందంతా చెప్పేస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది, ఇవాళ మీకు ఉంది చూడండి, ఇవాళ మిమ్మల్ని ఎలాగైనా తిడతారు వాళ్ళు, ఇవాళ మీకు అయిపోయినట్టే అనేసి బెదిరిస్తుంది. అప్పుడు రాజు, ప్లీజ్ ఇలాంటివి కూడా చెప్పుకుంటారా, చెప్పుకోకే, నా పరువు తీసేయకే, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటాడు రాజ్. అవునా, కాళ్ళు పట్టుకుంటారా, సరే పట్టుకోండి అని అంటుంది కావ్య.
ఏంటి కాళ్ళు పట్టుకోవాలా అనేసి అంటాడు. అవునండి కాళ్ళు పట్టుకోండి, అయితే చెప్పవు కదా అని అంటాడు. చెప్పనులే మీరైతే కాళ్ళు పట్టుకోండి అంటే తను పట్టుకోవడానికి కిందికి వంగేసరికి వద్దులేండి ఫస్ట్ అయితే పదండి అనేసి అంటుంది కావ్య. కావ్య అక్కడి నుంచి అత్తమ్మ నాన్న అమ్మమ్మ అనేసి అనుకుంటూ వస్తుంది. ఏంటి ఇక్కడి నుంచి అనుకుంటూ వెళ్తున్నావు, నా పరువు తీస్తావా ఏంటి, చెప్పను అని అన్నావు కదా అంటే ఏమో చూద్దాం అక్కడికి వెళ్ళాక అని అంటుంది కావ్య. మీరు చేసింది ఏమైనా కొంచెం తప్ప అండి, టెంపరరీ భూతము, టెంపరరీ వర్షము, ఇవన్నీ టెంపరరీగా భలే బుక్ చేశారండి. అయితే నిన్న భూతంలో వచ్చింది ఇతనే కదా అనేసి రాజుని అలానే తిడుతూ వాళ్ళు ఇంటికి వెళ్తారు. మరి చెప్పవు కదా అంటాడు రాజ్. సరే అక్కడికి వెళ్ళాక చూద్దాం అనేసి వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. ఇంటి దగ్గర వాళ్ళ నానమ్మ అండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నైట్ అంతా ఇంటికి రాలేదు వీళ్ళు, ఎక్కడున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటారు. రాజు వాళ్ళ నానమ్మ మాత్రం ఏమైంది వీళ్ళకు, ఎక్కడైనా ఆగిపోయారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అపర్ణ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది, వీళ్ళకి ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నారా ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, నువ్వేమో ఏదన్నా చిక్కుకున్నారా ఎక్కడైనా ప్రమాదంలో అనేసి ఆలోచిస్తున్నావు, నేనేమో ఎక్కడైనా గొడవ పడి ఆగిపోయారా ఇద్దరు కలిసి అనేసి నేను ఆలోచిస్తున్నాను అని అంటే, కావ్య అలాంటిది ఏం కాదులే అత్తయ్య అని అపర్ణ అంటుంది. అంటే నీ కొడుకే మొండోడని నువ్వు ఒప్పుకున్నావు కదా అనేసి అంటుంది. అంతలోనే వాళ్ళు వస్తారు. వచ్చి రాగానే వాళ్ళకి ఎదురుగా వీళ్ళు వెళ్తారు. వెళ్ళి నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు అనేసి అడుగుతుంది రాజు వాళ్ళ నానమ్మ. నైట్ అంతా మేము ఇక్కడ మీకోసం ఫస్ట్ నైట్ కోసం అరేంజ్మెంట్ చేసి ఉంచాము, మీరేమో ఇంకా ఇప్పుడు వస్తారా అనేసి ఇద్దరు అడుగుతూ ఉంటారు. నైట్ అంతా ఎక్కడున్నారు అనేసి అంటే కావ్య ఇలా అంటుంది, మీరు ఫస్ట్ నైట్ గురించి అరేంజ్మెంట్ చేశారు, వ్రతం చెడిపోయినా కూడా ఫలితం దక్కిందిలే అత్తయ్య అనేసి అంటుంది. ఏంటి అనేసి అపర్ణ అంటుంది. కావ్య జరిగింది చెప్పడానికి పోతే రాజు ఆగు తనకేం తెలుసు, తను చిన్న పిల్ల నానమ్మ, నేను చెప్తా కదా అనేసి అంటుంది. నువ్వేంట్రా చెప్పేది, నా మనవరాలు చెప్తుంది నీకేం తెలుసు, నువ్వేం చెప్పినా నమ్మ, నా మనవరాలే చెప్పాలి అంటే కావ్య మాత్రం మీరు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు కదా, మాకు అక్కడే అన్నీ జరిగిపోయాయి, ఒక బూత్ బంగ్లాకి తీసుకెళ్ళి నేను కావాలని మోసం చేశారు అమ్మమ్మగారు అనేసి కావ్య చాలా బాధపడుతున్నట్టుగా చెప్తుంది వాళ్ళకి. నేను కావాలని అక్కడికి తీసుకెళ్ళి కారు కావాలని ఆగిపోకుండా ఆగిపోయినట్టు చేసి నన్ను చాలా భయపెట్టారు అమ్మమ్మగారు, అలాగే అక్కడ చాలా భూతాలు ఉన్నట్టు చాలా భయపడ్డాను అమ్మమ్మగారు నేను అని అనుకుంటూ కావ్య చాలా నటిస్తుంది వాళ్ళతో చెప్పుకుంటూ. నన్ను కావాలని ఇలా మోసం చేశారు, నేనే తనకు లొంగిపోయినట్టు చేశారు అమ్మమ్మగారు, నాకు మనసు ఉండదా అమ్మమ్మగారు, నాకు న్యాయం చేసే వాళ్ళే లేరా, నా గురించి ఆలోచించే వాళ్ళే లేరా, అసలు ఇవన్నీ అడిగే వాళ్ళే లేరా అని అంటుంది కావ్య. ఇలా నాకు ఇష్టం లేకున్నా ఇలా చేయడం ఏమైనా న్యాయమేనా అత్తయ్య గారు అని అమ్మమ్మగారు అనేసి వాళ్ళకి చెప్పుకుంటూ చాలా బాధపడినట్టు, తనకి ఇష్టం లేకున్నా అలా జరిగిపోయినట్టు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళకి కోపం వస్తుంది, ఏంట్రా నువ్వు చేసింది అనేసి. వాళ్ళ మమ్మీ కూడా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు రాజ్ అని అంటుంది. కావ్య ఏమో అవన్నీ చెప్పేసి అక్కడి నుంచి లోపలికి రాజ్కి కన్ను కొడుతూ లోపలికి వెళ్తుంది. అప్పుడు రాజు వాళ్ళ నాన్నమ్మ కూడా ఏంట్రా నువ్వు చేసింది, 3 నెలల్లో నాకు మనమడు కావాలి అని అంటే ఇలా చేస్తావా, నీకు నా మనవరాలకి ఇష్టం లేకుండా ఇలా చేయడం కరెక్టేనా, నువ్వు మాట్లాడకు ఇక అనేసి తను కూడా కోపంగా రాజుని తిట్టేసి లోపలికి వెళ్తారు ఇద్దరు. అపర్ణ కూడా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు రాజు అని లోపలికి వెళ్తుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, అమ్మ రాక్షసి, చెప్పనని చెప్పి ఇలా ఇరికిస్తావా నన్ను, నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నేను ఇరికిస్తా చూడు అనేసి రాజు మనసులో అనుకుంటాడు. కావ్య లోపల రూమ్లో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మమ్మగారు అక్కడికి వస్తారు. వచ్చి నా మనమడికి నువ్వంటే ఇష్టమే కానీ అలా చేసినాడని నువ్వు బాధపడుతున్నావా అనేసి అడుగుతుంది. నువ్వు ఏం బాధపడకు కావ్య, అవన్నీ ఏం ఆలోచించకు, తనకు నీ మీద ఇష్టమే కాకపోతే తను ఎలా తెలియజేయాలో తెలియక నీ ఇష్టాన్ని తెలుసుకోక అలా చేశాడు, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, అవన్నీ మనసులో పెట్టుకోకు అనేసి చెప్తుంది రాజు వాళ్ళ నానమ్మ కావ్యకి. అదేం లేదు అమ్మమ్మగారు, నాకు ఇష్టం లేకుండా తను నా పైన చెయ్యి ఎలా వేస్తాడు, నేను
నాకు అంతా తెలుసు నానమ్మ. తను చేసిన అరేంజ్మెంట్స్, తను చేసిన ప్రయత్నాలు అన్నీ తెలుసు. కాకపోతే నేనేం తెలియనట్లు అలా ఉన్నాను. నాకు ఇదొక జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది నా జీవితాంతం. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న అని అంటుంది కావ్య. తన గురించి నాకు తెలుసు అమ్మమ్మ గారు. మా మ్యారేజ్ డే రోజు తను ఒక బాబుని తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ తిట్టినా కూడా నేను తనని నమ్మాను. అలా నాకు తన పైన చాలా నమ్మకం ఉంది. నేను ఇలా ముసుగేసుకొని మ్యారేజ్ చేసుకున్నా కూడా నా మీద ఎంత కోపంగా ఉన్న రోజు మా అమ్మ వాళ్ళకి కష్టం వచ్చిందంటే తను చాలా సహాయపడ్డాడు. అలాగే మా అక్క అలా పీటల పైనుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా కూడా తనను క్షమించాడు. తనది చాలా పెద్ద మనసు అమ్మమ్మ గారు. నాకు అదంతా తెలుసు కదా. నేను తనను నమ్ముతాను. తనని నేను ఎప్పుడూ అపార్థం చేసుకోను. నాకు ఇదొక జ్ఞాపకంలా ఉంటుంది అని చెప్తుంది. అవునా, నీకు మనసులో ఇంత ఉందా, మరి ఎందుకు అలా చేసావు, మమ్మల్ని కంగారు పెట్టేశావు కావ్య అనేసి అంటుంది. మీరు ఇలా ఒకటైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావ్య. ఇప్పటి నుంచైనా మీరు కలిసి ఉండండి. నాకు ఒక 3 నెలల్లో ఒక మనవడు కడుపులో పడేటట్టు చేయి. నేను వాడితో తర్వాత ఆడుకొని రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వాడితో ఆడుకుంటూ కాలం గడిపేస్తాను కావ్య అని చెప్తుంది కావ్యకి. అప్పుడంటే అలా జరిగిపోయింది అమ్మమ్మ గారు. ఇదంతా నాకు తెలుసని ఇలా మీరు తనతో చెప్పండి. డైలీ అలా జరగదు కదా. ఇదంతా నాకు తెలుసు అనేసి తనకు అర్థమయ్యేలా మీరే చెప్పండి అనేసి అంటుంది కావ్య. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కవి గారు పేపర్ని మడిచి పడేస్తాడు. అది రాజ్ చూస్తాడు. ఆ కవితను మడిచిపెట్టి బయట పడేస్తాడు. అది రాజ్ చూస్తాడు. తను లోపలికి వెళ్ళగానే రాజ్ వెళ్ళి ఆ కవిత్వాన్ని తీసి చదువుతాడు. ఇలా అనుకుంటాడు, నీకు అప్పు అంటే ఇంత ఇష్టమా, నువ్వు అప్పు మీద ఇంత ప్రేమ దాచుకున్నావా, అది ఎందుకు నువ్వు బయట పెట్టట్లేదు, ఎలాగైనా నీ ప్రేమను బయటికి తీసుకొస్తాను, అలాగే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను, మీ ప్రేమను ఎలాగైనా గెలిపిస్తాను అనేసి అనుకుంటాడు రాజ్ మనసులో. అలా అనుకుంటూ తర్వాత కావ్యకి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇగో అప్పుకి మంచి సంబంధం వచ్చింది, ఈరోజే అప్పు పెళ్లి చూపులు, నువ్వు ఎలాగైనా రావాలి అనేసి చెప్తుంది కనకం. అప్పుడు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య ఇలా అంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అప్పుకి ఇలా సంబంధం రావడం అనేసి అంటుంది కావ్య. అలా కాల్ కట్ చేశాక రాజు కావ్యని ఇలా అంటాడు, ఏంటి ఆ కాల్ ఏంటంట అనేసి అంటాడు. కావ్య రాజుతో ఇలా అంటుంది, అప్పుకి పెళ్లి సంబంధం వచ్చిందటండి, ఇవాళ పెళ్లి చూపులంట, నాకు చాలా హ్యాపీగా ఉందండి అంటుంది కావ్య. అప్పుడు రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.